హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఇందులో టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి అతి సులువైనటువంటి చిట్కా చెప్తానండి. అంతేకాకుండా ఇది పూర్తిగా మన షుగర్ని అదుపులో ఉంచడమే కాకుండా మళ్ళీ షుగర్ని పెరగకుండా కూడా దీన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ చిట్కా చాలా మంది కూడా నేను చెప్పడము, అదేవిధంగా మేము మా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి కానివ్వండి, వారి సమస్యను బట్టి మేము ఇచ్చే మెడిసిన్స్ లో కూడా వీటిని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఆల్మోస్ట్ ఇన్సులిన్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా షుగర్ ని పూర్తిగా మనం అదుపు చేయవచ్చు. అదుపులోకి వచ్చిన తర్వాత మీరు రోజువారీ మాత్రలు వేయవలసిన అవసరము ఉండదు. ఫుడ్ను కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటూ తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ పూర్తిగా అదుపులో ఉంటుంది లైఫ్ టైం మొత్తం. సో దీనికి కావాల్సినది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన వాటి చెప్తాను. ఇవి మనకు అందరికీ అందుబాటులో ఉండేవి అండి. ఒకటి, మోదుగ పూల చూర్ణం. మోదుగ చెట్టు యొక్క అందరికీ అందుబాటులో ఉండదు మోదుగ చెట్టు యొక్క పూలను తీసుకొని వచ్చి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అదేవిధంగా తంగెడి చెట్టు కూడా చాలా మందికి అందుబాటులోనే ఉంటుంది. ఈ తంగెడి పూల చూర్ణాన్ని కూడా తీసుకోండి. తర్వాత నల్ల తుమ్మ చెట్టు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. దాని బెరడు తీసుకొచ్చి ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత దంచి చూర్ణం చేసుకోండి. బూరు బంక అందుబాటులో ఉంటే వాడుకోండి, మంచిది. ఒకవేళ అందుబాటులో లేకపోతే దాన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. ఒకవేళ మీకు ఆయుర్వేదిక్ షాపులో కానీ మరెక్కడైనా అవైలబుల్ గా ఉంటే కూడా తెచ్చుకొని దీన్ని వాడుకోవచ్చు. ఇక లాస్ట్ గా కావాల్సింది ఉసిరి చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఇది అవైలబుల్ గా ఉందండి. దీని గురించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొక 3 ఐటమ్స్ చెప్తానండి. అవి మీకు వీలైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేలవేము, నేరేడు, అదేవిధంగా మీకు ఈ రెండు కనుక ఒకవేళ దొరకడం లేదు అని అనుకుంటే కనుక ఈ రెండింటిని కూడా మీరు స్కిప్ చేయండి. ఒకవేళ నేరేడు చెట్టు ఉంటుంది కదండి, నేరేడు గింజల చూర్ణము తీసుకోండి. ఆ గింజల్ని తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. నేలవేమో మనకు డైరెక్ట్ గా ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది. దీంతో పాటు పొడపత్రి చూర్ణం అనేది కూడా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్ గా ఉందండి. ఈ మూడింటిని మనము వీటితో యాడ్ చేసుకోవాలి సమభాగాలుగా. వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఇందులో నేను చెప్పిన వాటిలో ఎన్ని వీలైతే అన్నిటినీ గ్యాదర్ చేయండి. ఓకేనా? 1-2 మీకు దొరకకపోయినా దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు నేను చెప్పిన వాళ్ళలో ఎన్ని వీలైతే అన్ని యాడ్ చేసుకొని వీటిని బాగా పొడి చేసుకొని వస్త్రగాలితం అంటే ఒక చిన్న సన్నటి క్లాత్ లాంటిది వేసి దాని మీద వేసి రాకుతూ ఉంటే మెత్తటి చూర్ణం అంతా కింద పడుతూ ఉంటుంది. అలా చేసుకున్నా పర్వాలేదు, జల్లించుకున్నా పర్వాలేదు. దానిని ప్రతిరోజు ఉదయం రాత్రి అన్నం తిన్న తర్వాత లేదా తినడానికి గంట ముందైనా కానివ్వండి ఒక టీ గ్లాసులో ఒక 1/2 చెంచా మోతాదులో ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ షుగర్ వ్యాధి అనేది పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మనం కొంతమంది రోజువారీ మాత్రలు వేస్తుంటారు, ఇన్సులిన్ తీసుకుంటారు కదా, వెంటనే మానేయొద్దు. కొంతకంటే ఇవి రిజల్ట్ చూపించడానికి కొంత సమయం అనేది పడుతుంది. కాబట్టి మనకు పూర్తిగా అదుపులోకి వచ్చింది అని అనుకున్న తర్వాత అప్పుడు రోజువారీ మాత్రల్ని తగ్గించుకుంటూ వెళ్ళి పూర్తిగా మానివేసి వీటిని కొద్ది రోజులు కంటిన్యూ చేసిన తర్వాత వీటిని కూడా అది తక్కువ తీసుకుంటా క్లోజ్ చేయొచ్చు. తర్వాత ఫుడ్ మాత్రము చాలా జాగ్రత్తగా, అంటే షుగర్కి ఏదైతే పడదో, ఏవైతే షుగర్ని ప్రేరేపిస్తాయో అంటే పెంచుతాయో ఆ ఫుడ్ ఐటమ్స్ ని మాత్రం మనం పూర్తిగా అదుపు చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా డయాబెటిక్ అనేది 100% అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. ఇది ప్రయోగపూర్వకంగా మేము అనుభవంతో చెప్తున్నటువంటి చిట్కా. ఓకేనా? చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇది మీకు అందిస్తుంది. ఎంతో మంది సంవత్సరాల తరబడి మాత్రలతోటి ఇన్సులిన్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఒక చక్కటి మార్గదర్శకం మాత్రం 100% అవుతుంది. ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మీకు ఇవన్నీ దొరకనట్లయితే మీకు కావాలనుకుంటే మేము కూడా అందిస్తామండి. దీని కొరకు మీరు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ ప్రాబ్లం ఏంటో మాకు తెలియజేసి క్లియర్ గా దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ని మీరు ఇంటి వద్దనే ఉండి తెప్పించుకునే అవకాశం కూడా నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయాలండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.